మరొకసారి చెప్తున్నా, నరేంద్ర మోడీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళది ఇది తప్పనిసరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మనీ ల్యాండింగ్ జరగనే లేదు. కేవలం మనీ ల్యాండింగ్ లో పెట్టేసి ఆమెను ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే మాత్రం ఏ విధంగానైతే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ ఏ విధంగా 1980లో 3 ఏళ్ల లోపలనే ఆనాడు జనతా ప్రభుత్వం ఉండేది. ఆ జనతా ప్రభుత్వం పోయిందా లేదా? అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కూలిపోవడానికి మీరు అడుగు ముందుకేస్తే మాత్రం తప్పనిసరిగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని టచ్ చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ అవుతుంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఊకే చెప్తలేడు, పేద ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. దానికే రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిడు. రేపు రేవంత్ రెడ్డి గారు ఏది జపాన్ రిటర్న్ అయిన తర్వాత కలిగి ఒక పెద్ద మీటింగ్ పెడతాం. బడుగు బలైన నిన్ననే ఏది ఇందిరా పార్క్ దగ్గర అందరికి చెప్పిన ఇప్పుడు కొట్లాడే సమయం కాదురా బాబు, మనలో యూనిటీ ఉండాలి, అన్ని సంఘాలు ఏకం కావాలి. రేపు పెద్ద సభ పెడితే ఆయన కూడా రేపు తప్పనిసరిగా కేంద్రంలో ఉన్న ఎంపీలు మన ఎంపీలు అందరికి ఇంటింటికి తిరిగి ఆయన బిల్లు పెట్టిన రోజు దాన్ని మనం అది పాస్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి అవకాశం ఎన్నో సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలలో పిలుస్తున్నా, రండి మీటింగ్ పెడదాం. ఆ మీటింగ్ లో తప్పనిసరిగా రేవంత్ రెడ్డి ఇంకా హుషారితో తిరిగి ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అదేవిధంగా మేము కూడా తిరుగుతాం కనుక దానికి పెద్ద ఎత్తున సభ పెట్టి ఆయన కృతజ్ఞత చెప్పడానికి మనం పెడితే ఆయనకు కూడా ఒక పని జరిగినప్పుడు, మంచి పని జరిగినప్పుడు అందరు కూడా అభినందిస్తే ఇంకా ఉత్సాహం పెరిగి రేపు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా పార్లమెంటు బిల్లు ఇది ఒక్కటే ఛాన్స్ రా బాబు, మళ్ళా మనకు రాదు. నేను చెప్తున్నా, ఎవరు కూడా దీంట్లో ఏదన్నా చిన్న చిన్న తప్పులు చేస్తే నష్టపోయేది మనమే. నేను నిన్న ఆర్ కృష్ణయ్య గారికి చెప్పిన, ఆయన కూడా తప్పనిసరిగా నన్ను వచ్చిందా పెద్ద ఎత్తున పెట్టడానికి ఆయన కూడా రెడీ అయిండు. అదేవిధంగా మిగతా ఎంపీలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇది దిక్సూచి ఫస్ట్ పర్సన్ చేసింది ఈ దేశంలో. రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం, ఇది ఒక దిక్సూచింది. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఏది మన గుజరాత్ల సభలో కూడా అప్రిషియేట్ చేసింది. కాబట్టి ఆయన ఒక పట్టుదలతో ఉన్నాడు. ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు ఇందిరాగాంధీ ఏదైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి ఇచ్చిందో, బ్యాంకు నేషనలైజ్ చేసిందో, ఇవన్నీ కూడా ఆమె చేసింది. కాబట్టి అదే కోవకు చెందినటువంటి ఆమె ఇందిరాగాంధీ మనవడుగా ఈనాడు ముందుకు పోతున్నాడు. ఆయనకు మనం మద్దతు ఇవ్వాలంటే అన్ని కుల సంఘాలు ఏకం కావాలి. అదే మరొకసారి నరేంద్ర మోడీకి అమిత్ షాకి చెప్తున్నా, ఈ తప్పులు చేయకుర్రా బాబు. 3 ఏళ్లలో కూడా వచ్చిందా లేదా సర్కారు? 1980లో నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా, ఢిల్లీలో ఏది లంచ్ పెడితే అందరు వచ్చిర్రు. ఎవరు టీవీ నరసింహరావు గారు మొదలు పెడితే అందరు కూడా దేశంలో ఉన్న అందరూ అందరు వచ్చిర్రు. కనుక అదే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. దీనికి మనం తప్పనిసరిగా ఒక అడుగు ముందుకేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని కుల సంఘాలను, అన్ని ఏది బీసీ సంఘాలను కోరేది ఏమిటంటే, ఏ రోజైతే మనం మీటింగ్ పెడితే ఆయన సమయం ఇస్తే పెద్ద ఎత్తున కానీ వీని ఎదిగినటువంటి సభ జరిగితే అదొక ఊపు వస్తుంది. గతంలో కూడా సూర్యాపేటలో మీటింగ్ పెట్టాను, అదేవిధంగా వరంగల్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రాజశేఖర్ పాదయాత్ర చేశాడు. కనుక మనం ఒక పెద్ద సభ పెడితే అటు రేవంత్ రెడ్డి కూడా హ్యాపీ అవుతాడు, ఆయన కూడా ఒక అడుగు ముందుకేస్తాడు. ఇతర రాష్ట్రాల ఎంపీలను కూడా కలిసి మనం దాన్ని సాధించుకోవాలని కోరుతూ, లాస్ట్ మీరిగిన సోనియా గాంధీ రాహుల్ గాంధీని టచ్ చేసిందనుకో, గతంలో కూడా ఇందిరాగాంధీని జైల్లో పెడితే ఏమైంది? మళ్ళా ఇందిరాగాంధీ వచ్చిందా లేదా? ఈసారి కూడా రాహుల్ గాంధీని అదేవిధంగా సోనియా గాంధీని జైల్లో పెడితే మాత్రం మళ్ళా మా సర్కార్ कांग्रेस का सरकार आएगा। अगर सोनिया गांधी राहुल गांधी को टच करे, जेल में डाले, तो फिर सरकार हमारा आएगा। इसमें तुम ज्यादा तवज्जो नहीं देना। और दूसरी बात, आज मैं देखा ఏది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అరాచకం జరుగుతుంది, రేపు తెలంగాణలో కూడా జరుగుతుంది. మా నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇలాంటి సంఘటన జరగంగానే దాన్ని ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ
అన్ని పనులు జరుగుతున్నాయి, ఇచ్చిన వాగ్దానాలు మొదలు పెడితే అన్ని చేస్తుంటే ఇక్కడ కూడా తగాదాలు పెట్టేసి ఏది వర్క్ బిల్ మీద అమెండ్మెంట్ బిల్ మీద ఇక్కడ కూడా తప్పనిసరిగా మా మద్దతు ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ఈ బిల్లును వెనుక తీసుకోవడానికి రాహుల్ గాంధీ ముందు కంకణం పట్టిండు కాబట్టి ఇవన్నీ చూసి వాళ్ళు కేవలం రాహుల్ గాంధీని సోనియా గాంధీని కావాలని మనీ లాండరింగ్ కేసులో ఉన్నోళ్ళు ఇతర దేశాలలో ఒక్కరిని కూడా తీసుకురాలే, అదాని మీద కూడా ఉన్నాయి. అదేవిధంగా విజయ్ మల్య మీద నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇప్పటిదాకా నువ్వు తెచ్చినా కావాలని కుట్రతో ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలి, దేశంలో కూడా ఖతం చేయాలి అనే ఆలోచనను మార్చుకొని, లేకపోతే జనతా పార్టీకి జరిగిన ఏదైతే వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోకపోవడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ కూడా నరేంద్ర మోడీ నువ్వు ఏదో గొప్ప చెప్పుకుంటున్నావు, అన్ని చేసినా అంటున్నావు, కానీ ఇది తప్పు చేస్తే మాత్రం నీ ప్రభుత్వం రాదు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మీడియా మిత్రులకు చెప్తున్నా. థ్యాంక్ యూ.